2 కప్స్ రైస్ నానబెట్టుకున్నాను 1 అవర్ బ్యాక్. వాటర్లోకి 2 చెక్క, 2 ఇలాచి, 2 యాలక్కలు, బిర్యానీ ఆకు వేసేయండి. రైస్ యాడ్ చేశాను. ఆయిల్లో మసాలా వేసేసి ఆనియన్స్, చిల్లీస్, ఈ పక్క రైస్ బాయిల్ అవుతూ ఉంది. అంతలోపల మనం అతని రెడీ చేసుకున్నాం. ఇవి బ్రౌన్ రాగానే ఆనియన్స్ ఇలా అవుతానే పుదీనా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, 1 టమాటో మిక్సీకి వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ కర్డ్ వేయాలి. బాగా దగ్గర పడేలాగా పచ్చివాసన పోయేంత అయ్యేలాగా ఫ్రై చేయండి. పాలు యాడ్ చేసుకున్నాను 1/2 గ్లాసు. రెడీ అయిపోయింది. 1 కప్పు పక్కకు తీసుకుంటున్నా. 70% కుక్ అండ్ రైస్ యాడ్ చేస్తాను. ఒక లేయరు ఇందాక 1 కప్పు తీసి పెట్టాను కదా, అది మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాము. ఇప్పుడు ఇంకొక లేయర్ పైన రైస్ వేసేసి కొంచెం కలర్ వేస్తున్నా. సాఫ్రాన్ ఉంటే మీరు సాఫ్రాన్ వేసుకోండి. కొద్దిగా గీ, కొంచెం క్రీము, కొత్తిమీర, పుదీనా 2 సన్నగా తరుక్కున్నాను. ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ దమ్ము వదిలేద్దాము. తర్వాత ఫైనల్గా డిష్ ఎలా ఉంటుందో చూపిస్తాం. చూడండి, దమ్ అయిపోయింది. చాలామంది దమ్ చేసేకి క్లాతులు కడతారు, పిండి చుట్టూ పెడతారు, అవన్నీ చేస్తారు. అంతా ఏం అవసరం లేదు. నేను చెప్పినట్లు చేస్తే చూడండి అయిపోయింది, రెడీ. ఇప్పుడు డిష్ సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇందాక చికెన్ చేశాను కదా, కబాబ్ చేసి అది దీని మీద